కలుస్తూ ఉండేవాడు బీజేపీ వాళ్ళతో పద్దాక. అయితే ఓకే. వైసీపీ కూటమిలో లేదు కాబట్టి అప్పుడు ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేది కదా. అంటే వైసీపీకి టీడీపీకి టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే, వైసీపీ తను బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నా నువ్వు తెలుగుదేశం వాళ్ళని దగ్గరికి రాని బాకుని ఆంక్షలు పెట్టదు తన స్నేహం కోసం. ఓ రకంగా కూటమిలో లేని మిత్రపక్షంగా వ్యవహరించింది అది 5 ఏళ్ళు కూడా. అంతే. కానీ షరతులు పెట్టలా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళని దూరం పెట్టని చెప్పలా వైసీపీ. అదే తెలుగుదేశం అట్ట ఉండదు. నువ్వు నేను కూటమిలో ఉన్నాను కాబట్టి నువ్వు వాడితో మాట్లాడడానికి లేదు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు కనుక ఒకళ్ళు ఉంటారు, టిపికల్ క్యారెక్టర్లు ఉంటారు పిల్లలు, నాతో ఉండాలంటే నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు అని. అట్లాంటి మెంటాలిటీ ఇక్కడ తెలుగుదేశాన్ని. కాబట్టి బీజేపీ కూడా ఎందుకు వచ్చిన పెంటలే అని అవాయిడ్ చేస్తుంది. అంటే బీజేపీతో కలవకపోవడం కూడా ఇప్పుడు వైసీపీకి పరిస్థితి వచ్చిందా? నిన్న మొన్న ఆయన అన్నారు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అప్పుడు కలిసి ఉంటే అయిపోయేది, బీజేపీ కలవకుండా ఉండి ఇప్పటికైనా పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు అంటే ఆయన ఫీలింగ్, మా పార్టీలో కొంతమంది కూడా ఆ ఫీలింగ్ ఉందేమో, కలవకపోవడం కూడా నష్టం తెచ్చిపెట్టిందా, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందా వైసీపీకి అనుకోవచ్చా? కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా 14 నుంచి ఇప్పటికి 3 సార్లు అడిగింది బీజేపీ. 3 సార్లు కలవడానికి జగన్ ఒప్పుకోలేదు. ఇటు చంద్రబాబు అయితే అవతలకు వెళ్ళి మళ్ళీ మరీ బతిన్లాడి వస్తున్నాడు. అట్లాంటప్పుడు జగన్కి ఎందుకు? జగన్ ఏమంటాడు, నేను విడిగానే ఉంటాను, మీకు మద్దతు ఇస్తుంటా అంటాడు. అది నమ్మదగ్గ స్నేహం కాదంటుంది బీజేపీ. మంచిది కాదు. అలాగే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారంటారు సార్. ఇప్పటికీ అట్లాగే ఉన్నారు కదా. కాబట్టినే బీజేపీ ఏమీ ప్రెషర్ చేయట్లేదు సెంట్రల్ నుంచి. లేదు అనుకుంటే చేసి ఉండేది కదా. అంటే ఈ 4 ఏళ్ళు ఏమన్నా మారతాయేమో చూడాలి ఇంకా. అంటే టీడీపీ చేసే ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమన్నా పొసగకపోతే అప్పుడు ఇటు ఏమన్నా అవకాశం వస్తుందేమో, అంతే, ఈయన సిద్ధంగా ఉంటే. అంతే, అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు వేళ ఆయే అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే ఊదరగొడుతోంది.